హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే చక్కెర పార ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి. పిండి కలుపుకోవడానికి కొద్దిగా వాటర్ అండ్ చక్కెర, మనకి తగినంత చక్కెర స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా అండ్ అందులో నెయ్యిని యాడ్ చేసుకొని ఉడికిపోయిన తర్వాత మనం గోధుమ పిండి కాకుండా మైదా పిండితోటి చక్కెర పార అనేది చేసుకోవచ్చు. గోధుమ పిండితోనన్నా చేసుకోవచ్చు. నేను మైదా పిండిలోకి మనం ఏదైతే లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నామో అది పోసేసి బాగా ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా మెత్తగా కలిసిపోయిన తర్వాత మళ్ళీసారి నెయ్యి అందులో కలిపేసుకొని బాగా మళ్ళీ మెత్తగా చాలా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం పిండిని బాగా కలిపేసుకోవాలన్నమాట. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే, ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి బదులు నూనె యూజ్ చేయొచ్చు. నెయ్యితో ఏంటంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఒక రౌండ్ షేప్లోకి చేసేసుకొని మనం మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సన్నగా కాకుండా కొంచెం నార్మల్ సైజులో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. పిండిని రోల్ చేసుకున్న తర్వాత మనకి నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తోనన్నా లేకపోతే పిజ్జా రోలర్తోనన్నా మీరు కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు చక్కెర పార కాకుండా గవ్వలు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు, గవ్వలు కూడా సేమ్ ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు. బట్ వాటిని నూనెలో ఫ్రై చేసిన తర్వాత చక్కెర పాకంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం వీటిని. అండ్ దాని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చక్కెర పార రెడీ చేసుకున్నామో ఇవి మనం యాడ్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా కలర్ మొత్తం ఎట్లా అంటే లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లోపల నుంచి కూడా బాగా ఉడుకుతుంది, లేకపోతే పైనే ఉడికి లోపల మొత్తం పిండి పిండి అలానే ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. మళ్ళీ మనం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా కొంచెం వాటర్ పోసేసుకొని మనం చక్కెర పోసేసుకోవాలన్నమాట అందులో. ఇది దేనికంటే మనం గవ్వలు ప్రిపేర్ చేస్తాం కదా, చక్కెర పాకంలోకి పోసేసుకొని ఈ విధంగా మనం ఏవైతే చక్కెర పారాలు రెడీ చేసుకున్నామో వీటిని మనం ఈ చక్కెర పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ చక్కెర పాకం ఏదైతే ఉంటుందో అది గవ్వలకి బాగా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గవ్వలు చేయడం, గవ్వల పీట మీద గవ్వలు చేస్తారు కదా, అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుతుంది. అందుకని నేను ఒకటే వీడియోలో ఇవి రెండు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.